असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतंगमय ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నీచ గ్రహాలు, ఎక్కడ గ్రహానికి నీచ అనేది మీ అందరికీ తెలుసు. మేషంలో ఎవరు నీచపడతారు? శని. కర్కాటక రాశిలో ఎవరు నీచపడతారు? కుజుడు. తులారాశిలో ఎవరు నీచపడతారు? రవి. కన్యారాశిలో ఎవరు నీచపడతారు? శుక్రుడు. వృశ్చికంలో ఎవరు? చంద్రుడు. మకరంలో ఎవరు నీచ? గురువు. మీనంలో ఎవరు నీచపడతారు? బుధుడు. మొత్తం 7 గ్రహాలు కూడా 7 చోట్ల కూడా నీచ పొందుతూ ఉంటాయి. నీచ అంటే ఏంటి కూడా మనం తెలుసుకున్నాం ఒకప్పుడు. నీచ అంటే ఏదో చెడ్డ స్థితి కాదు. దాని యొక్క వెలుగు అనేది మనకి భూమి మీదకి ఎక్కువగా రాదు. అందువల్ల దాని యొక్క ప్రకాశమానం అంటాం. ఆ ప్రకాశమానం అనేది, దాని యొక్క వెలుగు అనేది తక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని మనము నీచ అని చెప్పుకున్నాం అంతే. అంత మాత్రాన గ్రహానికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయని అనుకోవద్దు. అయితే ఈ రోజున ఈ కాన్సెప్ట్ ఏంటంటే, గ్రహాలు ఎక్కడ నీచపడతాయో తెలుసుకున్న తర్వాత జాతక చక్రంలో ఇవి ఎక్కడైతే గ్రహం నీచపడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, శని మేషరాశిలో నీచపడతాడు. ఇప్పుడు ఈ మేషం నుంచి కేంద్రాలు అంటే ఏంటి? మేషంతో కలుపుకొని 1, 4, 7 తీసుకోండి. అంటే ఏంటి? మేషంలో శని నీచపడతాడు కాబట్టి మేషాన్ని 1గా లెక్కేసుకుంటే 4 కర్కాటకం అవుతుంది, 7 తుల అవుతుంది. మేషానికి దశమ స్థానం ఏమవుతుంది? మకర రాశి, అది 10 అవుతుంది. మేషం 1, అక్కడి నుంచి 4వ రాశి కేంద్రం కాబట్టి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అక్కడి నుంచి 7వ రాశి ఏమవుతుంది? కర్కాటకం నుంచి కర్కాటకము, సింహము, కన్య, తుల. మళ్ళీ అక్కడి నుంచి 10వ స్థానం ఏమవుతుంది? తుల నుంచి 4 రాశులు, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. అంటే మీ జాతచక్రాల్లో మీకైన గ్రహాలు ఇన్క్లూడింగ్ రాహుకేతులు కూడా మీకు మేషంలో ఉన్నాయి, లేదు కర్కాటకంలో ఉన్నాయి, లేదు తులలో ఉన్నాయి గ్రహాలు, లేదు మకరంలో ఉన్నాయి. గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే, గ్రహాలు తీసుకోండి. ఇక్కడ ఈ 4 రాశుల్లో ఎక్కడైనా గ్రహాలు ఉండి వాటిని కనుక శని చూస్తూ ఉంటే అప్పుడు ఆ గ్రహాల యొక్క దశలు మీకు సత్ఫలితాలు ఇస్తాయి. ఆ దశల్లో మీకు డెవలప్మెంట్స్ బాగుంటాయి. అవి లగ్నానికి ఏ భావాలు అవుతున్నాయో కూడా తీసుకోవచ్చు. లగ్నం నుంచి ఏ భావంలో ఉన్నది ఆ గ్రహం, ఆ భావం వృద్ధిలో ఉంటుంది. అలాగే అటువంటి గ్రహానికి ఆధిపత్యాలు ఏమొచ్చినాయి, అవి వృద్ధిలో ఉంటాయి. గ్రహం యొక్క కారకత్వాలు కూడా వృద్ధిలో ఉంటాయి. గ్రహం అనేది దశ జరిగేటప్పుడు మీకు అది సువర్ణమయం అంటాం, అంటే గోల్డెన్ టైమింగ్స్ అంటాం వీటిని. అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎట్లా గ్రహం ఎక్కడ నీచపడుతుందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాటర్న్ చెప్పాము ఇందాక, ఇప్పుడు మార్స్ కూడా చెప్తా. మార్స్ కర్కాటకంలో నీచపడతాడు. నిజంగా ఇక్కడ మార్స్ కర్కాటకంలో నీకు ఉండాల్సిన పని లేదు. ఇందాక శని కూడా మేషం ఉండాల్సిన పని లేదు. ఉన్నాయేం కాదు. గ్రహం ఎక్కడైతే నీచపడుతుందో దాన్ని ఫస్ట్ ప్లేస్ కింద కౌంట్ చేయండి. కర్కాటకంలో కుజుడు నీచపడితే ఆ కర్కాటకం ఫస్ట్ ప్లేస్ అవుతుంది. అక్కడి నుంచి 4 ఏమవుతుంది? కర్కాటకానికి 4 తులారాశి అవుతుంది. ఆ తులకి మళ్ళా అక్కడి నుంచి 4వ రాశి 7 కేంద్రం, 1, 4, 7, 10 స్థానాల కేంద్రాలు కాబట్టి మకర రాశి అవుతుంది. అలాగే కర్కాటకానికి దశమ స్థానం అనేది మేషరాశి అవుతుంది కాబట్టి కుజుడు నీచపట్టేది కర్కాటక రాశిలో కాబట్టి కర్కాటకం నుంచి మనం తీసుకుంటాం. కర్కాటకం, తుల, మకరం, మేషం, ఇవి 1, 4, 7, 10 స్థానాలు. ఇప్పుడు మీ జాతకంలో కుజుడు నీచి పట్టాల్సిన పనిలే, నీచలో ఉన్న ఇబ్బంది ఏం లేదు. ఈ కుజుడు ఎక్కడికి నీచి పడుతున్నాడో అక్కడి నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉంటాయి. మీకు కర్కాటకంలో గ్రహాలు ఉన్నాయి, ఉండొచ్చు లేకపోవచ్చు. మీకు తులలో గ్రహాలు ఉన్నాయి, మీకు మకరంలో కూడా గ్రహాలు ఉన్నాయి, లేదు మీకు మేషంలో కూడా గ్రహాలు ఉన్నాయి. ఈ 4 రాశుల్లో గ్రహాలు కనుక ఉంటే, లేకపోతే వర్తించదు ఈ వీడియో. ఈ 4 రాశులు ఏదో ఒక రాశిలో ఉన్నా, 2 రాశుల్లో ఉన్నా, 3 రాశుల్లో ఉన్నా, 4 రాశుల్లో ఉన్న ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ 4 రాశుల్లో 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉండి వాటిని కుజుడు చూడాలి.
అప్పుడు ఆ గ్రహదశ రాజయోగాన్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే కర్కాటకంలో కుజుడు నీచు కాబట్టి ఎవరికైనా జాతకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్కాటకంలో శని ఉన్నాడు అనుకోండి, లేదు చంద్రుడు ఉన్నాడు, ఇంకేదో గ్రహం ఉంది, దాన్ని కుజుడు చూస్తుంటే ఆ గ్రహం రాజయోగాన్ని ఇస్తుంది. ఇలాగే మీ జాతక చక్రంలో తులారాశిలో గ్రహాలు ఉన్నాయనుకోండి, వాటిని కుజుడు చూస్తుంటే ఆ గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి. లేదు మీ జాతకంలో మకర రాశిలో గ్రహాలు ఉన్నాయనుకోండి, వాటిని కుజుడు చూస్తుంటే రాజయోగాన్ని ఇస్తాయి. లేదు మీ జాతకంలో మేషంలో గ్రహాలు ఉన్నాయి, వాటిని కుజుడు చూస్తుంటే రాజయోగాన్ని ఇస్తుంది అనమాట. ఎట్లా తీసుకోవాలి? అట్లాగే శనిని చూసాము, కుజుడిని చూసాము. నెక్స్ట్ కన్యారాశిలో ఎవరు నీచిపడతారు? కన్యారాశిలో నీచిపట్టేది శుక్రుడు. ఇప్పుడు మీకు ఏదైనా గ్రహాలు కనుక మీ జాతకంలో కన్యారాశిలో ఉన్నా, లేదా కన్యకి 4వ స్థానం ధనుసులో ఉన్నా, లేదు ఆ కన్య నుంచి 7వ స్థానం మీనంలో గ్రహాలు ఉన్నా, కన్యకి 10వ స్థానం మిథునంలో గ్రహాలు ఉన్నా, ఈ గ్రహాలను కనుక మీ శుక్రుడు చూస్తూ ఉంటే, చూడకపోతే లేదండి ఉపయోగం లేదు, చూడాలి. శుక్రుడు చూస్తూ ఉంటే ఆ గ్రహదశలు రాజయోగాన్ని ఇస్తాయి. మీరు ఏ లగ్నంలోనే పుట్టండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, గ్రహం ఎక్కడికి నీచి పొందుతుందో అక్కడ నుంచి 1, 4, 7, 10 స్థానాల గ్రహాలు ఉండి, ఆ గ్రహాలని ఏ గ్రహం అయితే నీచి పొందుతుందో అది చూడాలన్నమాట. వాటి చూసినప్పుడు రాజయోగాన్ని ఇస్తాయి ఆ గ్రహదశలు. ఇప్పుడు రవి నీచి పట్టేది తులారాశిలో, అంటే మీ జాతచక్రాల్లో తులారాశిలో గ్రహాలున్నా, తులకి 4వ స్థానం ఏంటి? మకర రాశి. తులకి 7వ స్థానం ఏంటి? మేషరాశి. తులకి 10వ స్థానం ఏంటి? కర్కటక రాశి. అంటే తులలో అయిన గ్రహాలు ఉండి, లేదా మకరంలో గ్రహాలు ఉండి, లేదా మేషంలో ఉన్నా, లేదు కర్కటక రాశిలో గ్రహాలు ఉన్నా, వాటిని రవి చూడాలి. చూసినప్పుడు ఆ గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి. అట్లాగే చంద్రుడి నుంచి పట్టేది వృశ్చిక రాశి కాబట్టి వృశ్చికంలో గ్రహాలను కానీ, వృశ్చికానికి 4 కుంభంలో గ్రహాలను కానీ, వృశ్చికానికి 7 వృషభంలో గ్రహాలు కానీ, వృశ్చికానికి 10వ స్థానం సింహరాశిలో గ్రహాలు ఉన్నప్పుడు వాటిని చంద్రుడు చూడాలి. అప్పుడు అవి రాజయోగాన్ని ఇస్తాయి. అలాగే మకరంలో ఎవరు నీచి పడతారు? గురువు. కాబట్టి మకరం నుంచి మకరంలో గ్రహాలున్నా, మకరానికి 4లో గ్రహాలున్నా, మకర రాశికి 7వ రాశిలో గ్రహాలున్నా, మకరానికి 10మలో గ్రహాలున్నా, వాటిని గురువు చూడాలి. వేదిక ఆస్పెక్టే. అప్పుడు ఆ గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి. మాకు గ్రహాలు ఉన్నాయండి, గురువు చూడట్లేదంటే ఉపయోగం లేదు. ఇప్పుడు మీకు మకరంలో గ్రహాలు ఉన్నాయి, మేషంలో ఉన్నాయి, కర్కాటకంలో ఉన్నాయి, తులలో గ్రహాలు ఉన్నాయి, కానీ వాటిని గురువు చూడట్ల, ఉపయోగం లేదు, చూడాలి. ఇట్లా ఇక కుంభంలో ఎవరు నీచిపడతారు? మీన రాశిలో బుధుడు నీచిపడతాడు. కాబట్టి ఎవరికైనా సరే కూడా మీన రాశిలో ఉన్న గ్రహాలను కానీ, మీన రాశిలో ఉన్న గ్రహాలను కానీ, మిథునంలో గ్రహాలను కానీ, కన్యలో గ్రహాలను కానీ, ధనుసులో గ్రహాలను కానీ బుధుడు చూడాలి. చూస్తే వాళ్ళకి ఆ గ్రహదశలో రాజయోగం కలుగుతుంది అన్నమాట. ఈ విధంగా శని మేషరాశిలో నీచ, కుజుడు కర్కటక రాశిలో నీచ, కన్యారాశిలో శుక్రుడు నీచ, తులారాశిలో రవి, వృశ్చికంలో చంద్రుడు, మకరంలో వచ్చేసరికి ఏమో గురువు, మీనంలోనేమో బుధుడు. 7 గ్రహాలు చెప్పుకున్నాం. ఏంటి మనం చెప్పింది ఈరోజు ఈ వీడియోలో అంటే సింపుల్ టాపిక్. ఇది ఏం ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏ గ్రహం అయితే జాతక చక్రాల్లో, ఏ రాశి చక్రాల్లో ఎక్కడైతే నీచిపడుతుందో అక్కడి నుంచి 1, 4, 7, 10 స్థానాల గ్రహాలు ఉండి, ఆ 1లో ఏదైతే నీచిపడుతుందో ఆ గ్రహం ఈ 1, 4, 7, 10 స్థానాల గ్రహాలు చూడాలి జాతక చక్రంలో. ఇప్పుడు ఎట్లా అంటే ఫైనల్ పాయింట్ ఏం చెప్తుందంటే, శని కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మీ జాతక చక్రాల్లో మేషంలో గ్రహాలను కానీ, మీ జాతకంలో మేషంలో గ్రహాలు ఉంటే వాటిని కానీ, లేదు కర్కాటకంలో గ్రహాలున్నా, తులారాశిలో గ్రహాలున్నా, మకరంలో గ్రహాలున్నా, వాటిని శని చూడాలి. ఆ గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయి. కొంతమందికి చూడవచ్చు. ఇక్కడ ఇట్లాగా మల్టిపుల్గా గ్రహాలు చూసినప్పుడు కూడా కలిసి వస్తుందా అంటే కలిసి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషంలో శని నీచిపడతాడు, తులలో రవి నీచిపడతాడు. ఇప్పుడు ఎవరికైనా సరే కూడా తులలో గ్రహాలను కానీ, మకరంలో గ్రహాలు కానీ, మేషంలో గ్రహాలు కానీ, కర్కటంలో గ్రహాలను కానీ
శని చూసినా రవి చూసినా అవి రాజయోగాన్ని ఇస్తాయి. ఇంకా డబుల్ స్ట్రెంత్ ఇక్కడ 2 గ్రహాలు చూడొచ్చు, కేంద్రాలు అవుతున్నాయి కాబట్టి ఎట్లా తీసుకోవాలన్నమాట. అలాగే కుజుడికి కూడా అంతే అన్నమాట. కర్కాటకంలో గ్రహాలను కానీ, తులలో గ్రహాలను కానీ, మకరంలో గ్రహాలను కానీ, మేషంలో గ్రహాలను కానీ కుజుడు చూస్తూ ఉంటే రాజయోగాన్ని ఇస్తాయి. అదేవిధంగా శుక్రుడు కన్యారాశి, రవి తులారాశి, వృశ్చికం చంద్రుడు, మకరం గురువు, మీనం బుధుని తీసుకుంటాం. ఈ విధంగా చూసుకుంటే మీకు ఇటువంటి గ్రహదశలు ఉన్నప్పుడు అవి రాజయోగాన్ని ఇస్తాయి. ఆ గ్రహదశలు మీ లగ్నానికి కనుక ఏ భావం అయితే ఉందో ఆ భావం ఇంకా వృద్ధిలో ఉంటుంది. ఈ గ్రహాలకు ఏ ఆధిపత్యాలు వస్తున్నాయో ఆధిపత్యాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ గ్రహాల యొక్క కారకత్వాలు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ హారోస్కోప్లో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్ సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.